హలో ఎవ్రీవన్. ఇప్పుడు గ్రూప్ గైడెన్స్ క్రాష్ కోర్స్లో భాగంగా మనం డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన బార్ గ్రాఫ్కి సంబంధించిన బేసిక్స్ మైండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం చూద్దాం. బార్ గ్రాఫ్ అంటే మనకు మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ క్వశ్చన్లో చూస్తే మీకు ABCD ఓకే, డిమాండ్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ కలర్ టీవీ సెట్స్ ఆఫ్ 5 కంపెనీస్. ఇక్కడ కంపెనీస్ వచ్చేసి మనకు ABCD 5 కంపెనీస్ ఉన్నాయి. వాటి డిమాండ్ అండ్ ప్రొడక్షన్స్ ఓకే ఫర్ అక్టోబర్ 2006 ఓకే, డిమాండ్ అండ్ ప్రొడక్షన్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏ యొక్క డిమాండ్ కావాలనుకోండి ఓకే, ఇక్కడ లైట్లీ షేడెడ్ వన్ వచ్చేసి మనకు డిమాండ్, డార్క్లీ షేడెడ్ వన్ వచ్చేసి మనకు ప్రొడక్షన్. సో ఏ యొక్క డిమాండ్ కనుక మనం తీసుకున్నట్టయితే 3000 మనకు ఏ యొక్క డిమాండ్ ఓకే. మనకు అదే ప్రొడక్షన్ కనుక తీసుకున్నట్టయితే మనకు 15,000 ఒక 1500 వచ్చేసి మనకు ప్రొడక్షన్ ఆఫ్ ఏ. అదే మనం బి తీసుకున్నాం అనుకోండి, బి యొక్క ప్రొడక్షన్ 600 ఓకే, అండ్ బి యొక్క డిమాండ్ వచ్చేసి మనకు 600, బి యొక్క ప్రొడక్షన్ వచ్చేసి మనకు 1800. అదేవిధంగా సికి 2500 ఓకే, అండ్ ప్రొడక్షన్ వచ్చేసి మనకు 1000. అదేవిధంగా డికి 1200, 2700 ప్రొడక్షన్ డిమాండ్, అండ్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్ ఫర్ ఈ ఈజ్ 3300 అండ్ 2200. ఈ విధంగా మనం గ్రాఫ్ని ఇంటర్ప్రిట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ప్రతిసారి 2 గ్రాఫ్స్ ఇచ్చారు ఓకే. అదే డిమాండ్, ప్రొడక్షన్ అండ్ రెవెన్యూ అప్పుడప్పుడు మనకి డిమాండ్ ప్రొడక్షన్తో పాటు ఇంకొకటి కూడా ఇస్తారు. లేదా గ్రాఫ్ వేరేగా తీసుకొని ప్రతి దాంట్లో ఒక్కొక్క బార్ ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ క్వశ్చన్ టు క్వశ్చన్ ఓకే. సో బార్ గ్రాఫ్లో ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రకారం 5 కంపెనీస్ ఉన్నాయి, ABCDE. ఈ 5 కంపెనీస్ డేటా నేను ఫస్ట్గా రాసుకోవడం జరుగుతుంది. మనకు డిమాండ్ అండ్ ప్రొడక్షన్ చూడండి, ఇది డిమాండ్, దెన్ ద సెకండ్ వన్ ఈజ్ ప్రొడక్షన్. మనం ఏ యొక్క డిమాండ్ కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ 3000, ఫస్ట్ దాన్ని మనకు డిమాండ్ అనమాట. ఫస్ట్ బార్ గ్రాఫ్ వచ్చేసి మనకు డిమాండ్ ఓకే. బి యొక్క డిమాండ్ చూడండి 600 అవుతుంది. అదే మనకు సి యొక్క డిమాండ్ చూడండి 2500 అవుతుంది. అండ్ డి యొక్క డిమాండ్ 1200 ఓకే, సి యొక్క డిమాండ్ 3300. డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ ఓకే, బిగ్గర్ అండ్ స్మాలర్ది మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ చూసుకోండి. ఆల్ కంపెనీస్లో మనకు ఫస్ట్ వచ్చేసి మనకు డిమాండ్, సెకండ్ వచ్చేసి మనకు ప్రొడక్షన్. సో సెకండ్ వాటి వాల్యూస్ కూడా మనం రాసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది 1500 ఈజ్ ప్రొడక్షన్, 1800 ఈజ్ ప్రొడక్షన్, 1000 ఈజ్ ద ప్రొడక్షన్, 2700 వచ్చేసి ప్రొడక్షన్, ఇక్కడ 2200 వచ్చేసి ప్రొడక్షన్. సో ఈ విధంగా మీరు రాసుకోకున్నా పర్లేదు, ఎందుకంటే మీకు ఎగ్జామ్లో ఇది క్లియర్ డేటానే ఉంది. మనకి ఏదైతే క్లియర్గా డేటా లేదో అది రాసుకునే ప్రయత్నం చేయాలి. అదే బార్ గ్రాఫ్లలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డేటా మనకు టేబుల్లో కానివ్వండి, బార్లో కానివ్వండి, మీరు మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం మనకు మోస్ట్లీ ఉండకపోవచ్చు, ఎందుకంటే డేటా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. డేటా ఎప్పుడైతే క్లియర్గా ఇస్తాడో అప్పుడు మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు ఓకే. కానీ ఇక్కడ నేను మీకు మళ్ళీ ఇంకో స్లైడ్ మనం క్వశ్చన్ చేసేటప్పుడు సులువుగా ఉంటుందని నేను ఒకసారి మీకోసం డేటా అనేది క్లియర్గా రాయడం జరిగింది. డిమాండ్ అండ్ ప్రొడక్షన్ అండ్ ABCD 5 కంపెనీస్కి సంబంధించి. ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మళ్ళీ నేను డేటాను తీసుకున్నాను, ఆల్రెడీ మనం రాసి ఉన్న డేటానే మనం తీసుకోవడం జరిగింది. వాట్ % ఆఫ్ ద డిమాండ్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ దట్ ఆఫ్ కంపెనీ B, కంపెనీ C ఈజ్ దట్ ఆఫ్ కంపెనీ B ఓకే. సో మనకు డిమాండ్కి సంబంధించిన క్వశ్చన్ ఓకే. క్వశ్చన్ ఎగ్జాక్ట్గా దాని మీనింగ్ ఏంటంటే కంపెనీ B డిమాండ్ ఈజ్ వాట్ % ఆఫ్ C ఓకే. ఎప్పుడు కానీ X ఈజ్ వాట్ % ఆఫ్ Y అని అడిగాడు అనుకోండి, X/Y ఇంటూ 100. ఇదే దాన్ని మనము వాట్ % ఆఫ్ Y ఈజ్ X అని కూడా అడగవచ్చు. సో ఇక్కడ వాట్ % ఆఫ్ ద డిమాండ్ ఆఫ్ కంపెనీ C ఈజ్ దట్ ఆఫ్ తీసేస్తే ఈజ్ ఆఫ్ కంపెనీ B ఓకే. సిలో కంపెనీ B అనే డిమాండ్ ఎంత % అని అడుగుతున్నాడు. సో ఇక్కడ C వచ్చేసి మనకు Y, X వచ్చేసి మనకు B అని చెప్పొచ్చు. మనం డిమాండ్ వాల్యూస్ కనుక తీసుకున్నట్టయితే డిమాండ్ కంపెనీ B డిమాండ్ ఎంత ఉంది మనం క్లియర్గా పక్కన ఉన్న టేబుల్ నుంచి చూసి చెప్పొచ్చు. 600 అనేది కంపెనీ B యొక్క డిమాండ్, అండ్ కంపెనీ C యొక్క డిమాండ్ వచ్చేసి మనకు 2500 వచ్చేసి కంపెనీ B యొక్క డిమాండ్. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, 600 వెన్ యూ కంపేర్ ఇట్ విత్ 2500, ఒకవేళ మీరు 600ని 2500తో కంపేర్ చేస్తే ఆ డిమాండ్ అనేది ఎంత % అని అడుగుతున్నాడు. ఈ 600 అనేది 2500లో ఎంత % అని అడుగుతున్నాడు. సో 600 అనేది మనకి ఇక్కడ X, 600 ఈ 2500లో
ఎంత పర్సెంటేజ్గా మనం చెప్తాం. సో 600 అవుట్ ఆఫ్ 2500 ఇంటూ 100. మీరు 2 zeros క్యాన్సిల్ చేయండి. 25 1s are 25 4s are. సో 6 4s are 24%. అంటే కంపెనీ బి యొక్క డిమాండ్ ఏదైతే ఉందో అది సి డిమాండ్తో కంపేర్ చేస్తే కేవలం 24% మాత్రమే ఉంది. సో ఈ విధంగా మనం చెప్పవచ్చు. సో మీరు ఒకవేళ ఈజీగా చెప్పాలనుకుంటే 100 తీసేయచ్చు డైరెక్ట్గా చూడడంలో, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ 100 కాబట్టి ఇక్కడ మీకు సింపుల్గా మీరు డైరెక్ట్ వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ మీరు ఆన్సర్ చేయాలనుకుంటే 6 అనేది 25లో ఎంత శాతం అని అడుగుతున్నాడు. 6 అనేది 25లో ఎంత శాతం, మనం 25ని బై 4 చేసినా కూడా మనకి ఏమొస్తుంది, 6.25 వస్తుంది. అంటే క్లియర్లీ మనకు 25 కంటే కొంచెం తక్కువ. సో మనం ఆన్సర్లో చూసి చెప్పొచ్చు 24% అని మనం ఈజీగా చెప్పొచ్చు. అదే మనం సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది యావరేజ్ డిమాండ్ అండ్ ది యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ ద 5 కంపెనీస్ టేకెన్ టుగెదర్. ఈ 5 కంపెనీస్ యొక్క యావరేజ్ డిమాండ్ ఎంత ఉంది, యావరేజ్ ప్రొడక్షన్ ఎంత ఉంది ఫస్ట్ మనం కనుక్కోవాలి. దాని తర్వాత వాటి యొక్క డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, యావరేజ్ ఆఫ్ ఆల్ ద డిమాండ్స్ అండ్ ఆల్ ద ప్రొడక్షన్స్ చేయాలి. సో అలా చేస్తే ఏమవుతుంది, మీకు కొంచెం టైం ఎక్కువ పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే డిమాండ్స్ అన్నిటినీ మీరు యాడ్ చేసి డివైడెడ్ బై 5 చేయాల్సి ఉంటుంది, ప్రొడక్షన్ అన్నిటినీ యాడ్ చేసి మీరు డివైడెడ్ బై 5 చేయాల్సి ఉంటుంది. సో దీనికంటే మనం ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ మొదటగా మీరు డిఫరెన్సెస్ కనుక్కోండి. ఈ డిమాండ్కి ప్రొడక్షన్కి ఉన్న డిఫరెన్సెస్ కనుక్కోండి. అలా డిఫరెన్స్ కనుక్కున్న తర్వాత మనకి ఏమవుతుందంటే, ఆ డిఫరెన్సెస్ యొక్క యావరేజ్ కనుక మనం తీసుకున్నట్టయితే చాలా సులువుగా వచ్చేస్తుంది. అంటే వాడు అడిగింది ఏంటి, యావరేజెస్ యొక్క డిఫరెన్స్ అడిగాడు, బట్ మనం తీసుకునేది ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ యావరేజెస్ తీసుకుంటే డిఫరెన్స్ ఆఫ్ యావరేజెస్ అనేది అడిగాడు, మనం ఏం చేస్తాము, యావరేజ్ ఆఫ్ డిఫరెన్సెస్ అనేది మనం తీసుకుంటాము. సో ఫస్ట్ మొదటగా వాటి డిఫరెన్స్ ఇంక్లూడింగ్ సైన్ గుర్తు కూడా ఉండేలా మనం డిఫరెన్స్ తీసుకుందాం. ప్రతి దానికి డిమాండ్ మైనస్ ప్రొడక్షన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మనం డిమాండ్ మైనస్ ప్రొడక్షన్ చేసామనుకోండి, మొదటి దానిది 3000 మైనస్ 1500 ఉంది. అంటే 3000 మైనస్ 1500 వచ్చేసి మనకు పాజిటివ్ 1500 వస్తుంది. అదేవిధంగా 600 మైనస్ 1800 ఉంది. ఇక్కడ మనకు సైన్తో పాటుగా తీసుకోవాలి కాబట్టి మైనస్ 1200 ఉంది. ఇవన్నిటిని మనం యాడ్ చేద్దాం. 2500 మైనస్ 1000 అంటే 1500 అగైన్ పాజిటివ్ డిఫరెన్సే ఉంది. 1200 మైనస్ 2700 నెగిటివ్ 1500గా చెప్పవచ్చు. అండ్ 3300 మైనస్ 2200 మనం 1100గా చెప్పవచ్చు. డివైడెడ్ బై 5. మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాము, యాక్చువల్గా అయితే డిఫరెన్స్ ఆఫ్ యావరేజెస్ అడిగాడు. అడిగింది డిఫరెన్స్ ఆఫ్ యావరేజ్, బట్ మనం తీసుకునేది ఏంటి, యావరేజ్ ఆఫ్ డిఫరెన్సెస్. ఈ డిఫరెన్సెస్లో 1500 క్లియర్గా మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఇది మనం 1500 1200 అంటే మనం 300గా చెప్పుకోవచ్చు. ఈ 300 మిగులుతుంది. 1100 ప్లస్ 300 1400 డివైడెడ్ బై 5 అంటే మనం చాలా ఈజీగా 280 అని చెప్పాం. అదే మనకు యావరేజ్ ఆఫ్ డిమాండ్స్ చేసి యావరేజ్ ఆఫ్ ప్రొడక్షన్ చేసి మధ్యలో దాని డిఫరెన్స్ కనుక్కోవాలంటే సమ్ టైమ్స్ అంత ఈజీగా ఉండదు. యావరేజెస్ పాయింట్లలో రావచ్చు. సో అప్పుడు మీకు కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, యావరేజ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ యావరేజెస్ అడిగినప్పుడు మనం యావరేజ్ ఆఫ్ డిఫరెన్సెస్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనం చేసింది యావరేజ్ ఆఫ్ డిఫరెన్సెస్. ఆ డిఫరెన్స్ తీసుకునేటప్పుడు మీరు కేవలం పాజిటివ్ సైనే తీసుకోకూడదు. డిమాండ్ మైనస్ ప్రొడక్షన్కి పాజిటివ్ వస్తే పాజిటివ్ తీసుకోవాలి, లేదా నెగిటివ్ వస్తే నెగిటివ్ తీసుకోవాలి. అక్కడ ఆ సైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మనకు పాజిటివ్ సైన్, ఇక్కడ నెగిటివ్ సైన్, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్. అంటే డిమాండ్ గ్రేటర్గా ఉన్నట్టయితే మనకు పాజిటివ్ వస్తుంది, డిమాండ్ తక్కువ ఉంటే మనకు నెగిటివ్ వస్తుంది. ఆ విధంగా మనం తీసుకొని మనము వచ్చిన వాటిని మనం డీవియేషన్స్ అంటాము, వాటి యొక్క యావరేజ్ తీసుకోవాలి. ఇప్పుడు అదే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ది యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ ద కంపెనీస్ ఏ, బి అండ్ సి అండ్ దట్ ఆఫ్ కంపెనీ డి అండ్ ఈ ఆర్ ఇన్ ద రేషియో. ఇక్కడ మొదటగా ఏమంటున్నాడు, డిమాండ్స్కి ప్రొడక్షన్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో మీరు ప్రొడక్షన్ వైపు కాలం చూడాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ వైపు కాలంలో ఏమేమి ఉన్నాయి, ఏబిసిస్ యొక్క యావరేజ్ ఏమవుతుంది, డి అండ్ ఈ యొక్క యావరేజ్ ఏమవుతుంది, ఆ యావరేజెస్ యొక్క రేషియో అనేది మనకు అడగడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 3 ఇది యావరేజ్, ఇక్కడ డి ప్లస్ సి
బై వాట్ బై 2, ఇది యావరేజ్ అనమాట. సో ఇక్కడ మనం విలువలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విలువలు కూడా మనము ఏబిసి అండ్ డిఈకి సంబంధించిన ప్రొడక్షన్ విలువలు. సో ప్రొడక్షన్ కనుక చూసినట్టయితే ప్రతిదీ 100తో ఎండ్ అవుతుంది. సో మీరు ఎవ్రీ టైం 100 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సింపుల్గా ఆ 100 మినహాయించి మిగతా తీసుకోండి. ఏబిసి ప్రొడక్షన్ కనుక మనం చూసినట్టయితే 15, 18, 10 ఉంది. ఇక్కడ ఓన్లీ 15, 18, 10. సో ఆ 15, 18, 10కు సంబంధించిన విలువలు మాత్రమే మీరు తీసుకుంటే ఏమవుతుంది మనకు 15 + 18 33, 33 + 10 43. సో ఈ మూడింటి ప్రొడక్షన్ విలువ 43 వస్తుంది. డివైడెడ్ బై 3 యావరేజ్ కాబట్టి బై 3 చేస్తున్నాము. వీటి రేషియో దేనికి అడిగాడు? డిఎన్డి కూడా అడిగాడు. డిఎన్డి కలిపితే ఇక్కడ మనకు 27 and 22. 27 and 22ని మనం యాడ్ చేస్తే మనకు 49 వస్తుంది. 49/2. సో వీటిని మనం దేంతో మల్టిప్లై చేయాలి? ఇంటూ 6 చేయండి. ఎందుకంటే కింద మనం గమనించినట్టయితే ఆ 3 and 2ని ఎలిమినేట్ చేయాలంటే వాటి యొక్క ఎల్సిఎంతో మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా భిన్న రూపంలో రేషియోస్ ఇచ్చాడనుకోండి, 1/2, 1/3, 1/4 ఈ విధంగా ఇస్తే మనం ఏం చేస్తాము? 4:3:2 అని రాయకూడదు. ఓకే, అది తప్పు అవుతుంది. సో 2, 3, 4ల యొక్క కాసాగు అంటే ఎల్సిఎం కనుక్కొని ఆ ఎల్సిఎంతో మనం మల్టిప్లై చేసే ప్రయత్నం చేస్తాము. అప్పుడు ఏమవుతుంది? 6, 4, 3 అవుతుంది. సో 6:4:3 అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనం 6తో మల్టిప్లై చేస్తే 43 × 2 మిగులుతుంది, 49 × 3 మిగులుతుంది. సో 43 × 2 అంటే 86, 49 × 3 అంటే 147. సో రేషియోస్ మనం ఏ విధంగా చెప్పొచ్చు? ఇక్కడ ఒకటి 86, ఇంకొకటి 147. సో మనకు ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బిని మనం ఆన్సర్గా పెట్టవచ్చు. అదే ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ కంపెనీస్ హ్యావింగ్ మోర్ డిమాండ్ దెన్ ప్రొడక్షన్ టు దోస్ హ్యావింగ్ మోర్ ప్రొడక్షన్ దెన్ డిమాండ్. ఓకే, ఇక్కడ మనం లిస్ట్ అవుట్ కంపెనీ యొక్క నెంబర్స్ రాయాలి. ఓకే, హౌ మెనీ కంపెనీస్ హ్యావ్ మోర్ డిమాండ్ దెన్ ప్రొడక్షన్. యాక్చువల్లీ డిమాండ్ ఎక్కువ ఉన్న కంపెనీస్ ఎన్ని, ప్రొడక్షన్ ఎక్కువ ఉన్న కంపెనీస్ ఎన్ని. ఓకే, వాటి మధ్య రేషియో అడుగుతున్నాడు. ఓకే, సో మోర్ డిమాండ్ దెన్ ప్రొడక్షన్ అంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం? డిమాండ్ మోర్ దెన్ ప్రొడక్షన్ ఏ కంపెనీస్ ఉన్నాయి, ప్రొడక్షన్ మోర్ దెన్ డిమాండ్ ఏ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, వీ నో దట్ ఇట్ ఈస్ పాజిటివ్, ఇట్ ఈస్ నెగటివ్, పాజిటివ్, నెగటివ్, పాజిటివ్. డిఫరెన్స్ చెప్తున్నాము. ఫస్ట్ పాజిటివ్ అంటే డిమాండ్ మోర్ దెన్ ప్రొడక్షన్. సో డిమాండ్ మోర్ దెన్ ప్రొడక్షన్ ఉన్న కంపెనీస్ ఎన్ని? మనం క్లియర్గా టేబుల్ చూస్తే దెర్ ఆర్ 3 కంపెనీస్ వేర్ డిమాండ్ ఈజ్ మోర్ దెన్ ద ప్రొడక్షన్. సో 3 కంపెనీస్ హూస్ డిమాండ్ ఈజ్ మోర్ దెన్ ద ప్రొడక్షన్, కాబట్టి 3 ఇక్కడ పెడతాము. ఓకే, ఇంకా మిగిలిన 2 కంపెనీలలో ఏమవుతుంది మనకు? ప్రొడక్షన్ ఈజ్ మోర్ దెన్ ద డిమాండ్, దేర్ ఫోర్ 3 and 2. సో మనం చెప్పొచ్చు 3:2 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, అంటే 3 కంపెనీలకు డిమాండ్ ఎక్కువ ఉంది, 2 కంపెనీస్లకు ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. సో ఆ కంపెనీల మధ్య రేషియో ఏమవుతుంది? 3:2. మన ఆప్షన్ 4th ఆప్షన్ అవుతుంది. ఇక్కడ చూడండి, హౌ మెనీ టైమ్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ డి ఈజ్ దట్ ఆఫ్ కంపెనీ ఏ. ఓకే, డి ప్రొడక్షన్ అనేది హౌ మెనీ టైమ్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ డి ఓకే ఈజ్ దట్ ఆఫ్ కంపెనీ ఏ అని అడుగుతున్నాడు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ప్రొడక్షన్. ఓకే, సో ఇక్కడ డి యొక్క ప్రొడక్షన్ ఆఫ్ డి ఈజ్ హౌ మెనీ టైమ్స్ దట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఏ. డి యొక్క ప్రొడక్షన్ అనేది ఏతోని కంపేర్ చేస్తే ఎన్ని టైమ్స్గా ఉంది అంటే ఎన్ని రెట్లు ఉంది. ఓకే, సో ఇక్కడ మనం ప్రొడక్షన్ ఆఫ్ డిలో ప్రొడక్షన్ ఆఫ్ డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ప్రొడక్షన్ ఆఫ్ ఏలో మీరు ప్రొడక్షన్ ఆఫ్ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మీరు కనుక్కోవాల్సింది హౌ మెనీ టైమ్స్, ఆ టీ అనేది మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ ఆఫ్ డి చూసినట్టయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ 100. సో మీరు తీసుకునేటప్పుడు ఆ 100స్ని మీరు ఎలిమినేట్ చేసి తీసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ప్రొడక్షన్ ఆఫ్ డి ఎంత ఉంది మనకు? 2700 ఉంది. మీరు ఎగ్జామ్లో 2700 తీసుకోవాల్సిన అవసరం లేదు, కేవలం 27 తీసుకున్నా మీ ఆన్సర్ వచ్చేస్తుంది. సో 27 ఈజ్ హౌ మెనీ టైమ్స్ అంటే ఆ టీ టైమ్స్ నేను తీసుకుంటున్నాను. హౌ మెనీ దగ్గర టీ ఇంటూ ప్రొడక్షన్ ఆఫ్ ఏ. ఇక్కడ 15, 27 మీరు కాన్సన్ట్రేట్ చేయండి. 15. సో మీరు చూడగానే డైరెక్ట్గా ఇది చెప్పగలగాలి. 27 ఈజ్ హౌ మెనీ టైమ్స్ ఆఫ్ 15. సో ఒకవేళ నేను టీ తీసుకున్నాను అనుకోండి, టీ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది ఇక్కడ మనకు 27/15 అవుతుంది. మీరు 3 టేబుల్లో క్యాన్సిల్ చేయండి, ఏమవుతుంది? 3 9s 3 5s ఇంటూ 2 చేయండి. ఓకే, 18/10 అంటే ఎన్ని టైమ్స్ అవుతుంది మనకు? 1.8 టైమ్స్ అవుతుంది. ఓకే,
నేను ఇంటూ 2 ఎందుకు చేస్తున్నానంటే ఎప్పుడైనా 5 డినామినేటర్లో వచ్చినప్పుడు మీరు సులువుగా చేసుకోవడానికి మనం ఏం చేసుకోవచ్చు, ఇంటూ 2 డివైడెడ్ బై 2 చేయొచ్చు, చాలా సులువుగా వచ్చేస్తుంది అన్నమాట. సపోజ్ 111/5 ఉందనుకోండి, దీన్ని 5తోని డివైడ్ చేసేదానికంటే మీరు 2తోని మల్టిప్లై అండ్ డివైడ్ చేశారనుకోండి, 2 డివైడెడ్ బై 10 అంటే మనం 22.2 అని చెప్పొచ్చు. అదే మనకు 25 వచ్చిందనుకోండి కింద, మనము దీన్ని రౌండ్ ఫిగర్ చేయాలంటే 4తోని మనం మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటే ఏమవుతుంది, 444/100 అవుతుంది. వాట్ ఈస్ 444/100? 4.44గా మనం చెప్పొచ్చు. ఇది మనము 5తో డివైడ్ చేసినప్పుడు ఆర్ 25తో డివైడ్ చేసినప్పుడు ఈ రూల్ వాడచ్చు. ఈ రూల్ మీరు జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. సపోజ్ 40/5 ఉందనుకోండి, 40/5 మీరు ఈజీగా 8 అని చేసుకోవచ్చు. దానికి మీరు 2తో మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉండదు. ఏదైనా న్యూమరేటర్ డిఫికల్ట్గా ఉందనుకోండి, ఓకే, మీరు ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బార్ గ్రాఫ్లో మనం ఇంకొక చార్ట్ చూసామనుకోండి. బార్ గ్రాఫ్, ఓకే, ద బార్ చార్ట్ గివెన్ బిలో షోస్ ద పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ వేరియస్ మోడల్స్ ఆఫ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇన్ 2007 and 2008. The production in 2007 was 35 lakh mobile phones and in 2008 the production was 44 lakhs. ఇక్కడ మనకు 2 yearsకి సంబంధించిన ప్రొడక్షన్ మనకు బార్ గ్రాఫ్లో ఇవ్వడం జరిగింది. ద ప్రొడక్షన్ 2007లో వచ్చేసి 35 lakh, అదే మనకు 2008లో వచ్చేసి 44 lakh ఇచ్చారు. నౌ విల్ ట్రై టు స్టడీ ద గ్రాఫ్. ఈ గ్రాఫ్లో మనకు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ 6 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. అది ABCDEF. ఓకే, ఇక్కడ డేటా అంత క్లియర్గా వేయలేదు. ఇది 70, ఓకే, 2007, ఇది 8. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 7లో టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 35 lakh, 8లో టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి మనకు 44 lakh ఇచ్చారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఫర్దర్గా మనం డేటా క్వశ్చన్స్ చేసుకునేటప్పుడు 35 and 44 మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనము ఈ డేటా సైజ్ పట్టుకొని మనం దీన్ని గెస్ చేయాలి. బట్ ఎగ్జామ్లో మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇలా ఇచ్చినప్పుడు కూడా మీరు ఎలా గెస్ చేస్తారనేది చూడండి. ఆ విడ్త్ ఆఫ్ ద బార్ బట్టి మనం గెస్ చేయాల్సి ఉంటుంది. చూడండి, అక్కడ ఫస్ట్ విడ్త్ వచ్చేసి మనకు అరౌండ్ 30గా ఉంది, నెక్స్ట్ అరౌండ్ 15గా ఉంది, దెన్ నెక్స్ట్ మీరు 20 అని చెప్పొచ్చు, దెన్ నెక్స్ట్ మీరు 10, దాని తర్వాత మళ్ళీ 15, దాని తర్వాత మనం ఓకే ఫైనల్గా మనం 10 అని చెప్పొచ్చు. సో దీన్ని మనం సమ్ కనుక చేసినట్టయితే ఈ 10, 2 10లు 2 15లు విచ్ ఇస్ 50, ఒక 30, ఒక 20. ఓకే, సో అది కంప్లీట్గా 100 అవ్వడం జరిగింది. సెకండ్ 2008లో చూస్తే మనకు ఫస్ట్ ఏకి సంబంధించింది 40గా ఉంది, దాని తర్వాత ఒక 20, దాని తర్వాత ఒక 15, ఒక 10, ఒక 10, ఒక 5. ఆ విడ్త్ చూడండి మీరు, ఇది 15, ఇది 20 అవుతుంది, ఇది 40 అవుతుంది, ఇది ఒక 10, ఇది కేవలం 5 మాత్రమే ఉంది. మీకు ఓకే, మీరు ఎక్కడైనా మిస్టేక్ చేశారనుకున్న ఇంటూ 5 మల్టిపుల్స్ ఆఫ్ 5 తీసుకోవాలి, 2.5లో అలా తీసుకోకూడదు. అండ్ ఓకే, ఇక్కడ మనకు డేటా మొత్తం కలిపితే మనకు 100% రావాలి. మీరు లెఫ్ట్ రైట్ 2007 and 8 డేటా చూడండి, మనకు కలిపితే 100% వచ్చింది. ఓకే, సో మనం ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఈ డేటాను మనం ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. నేను ఇక్కడ క్లియర్గా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను డేటాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆల్రెడీ తీసేసుకున్నాను. లుక్ ఎట్ ద క్వశ్చన్. ద టోటల్ నెంబర్ ఆఫ్ మొబైల్ ఆఫ్ మోడల్స్ A, B and E మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ 2007. మనకు 2007 అనగానే టోటల్ డేటా 35 lakh అని మీకు ఆల్రెడీ తెలియాలి. ఓకే, అది క్వశ్చన్లో ఇచ్చాడు. సో 2007లో 35 lakh టోటల్ మొబైల్ ఫోన్స్ ఉంటే A, B and E కలిపి ఎంత పర్సెంటేజ్ ఉంది చూడండి. A and B and E కనుక మనం చూసినట్టయితే ఇక్కడ 30, 15, 15 టోటల్గా 60% ఉంది. సో 60% ఆఫ్ 35 lakh మీరు చేయండి. 35 lakh అంటే 5 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్. 35 into 6, 35 into 6 వచ్చేసి మనకేమవుతుంది 210 అవుతుంది. 35 into 6 వచ్చేసి మనకు 210 అవుతుంది. సో మీకు 21 lakhs అవుతుంది. బికాస్ 5 zeros మనకి యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటాయి. ఓకే, సో 21 lakh అవుతుంది. మీరు ఎప్పుడు కానీ ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే మీరు ఎగ్జాక్ట్లీ ల్యాక్లో రాయాలంటే మనకు డేటా చాలా డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు, సింపుల్గా 60% ఆఫ్ 35 lakh. ఓకే, 60% అంటే మీరు 3, 5, 7, సో 21 lakh అయిపోతుంది.
ఈవెన్ దో మీరు డిఫికల్టీ విత్ జీరోస్ ఉన్నా మీరు జీరోస్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు డేటా ఇంటర్ప్రిటేషన్లో. ఎందుకంటే అక్కడ నెంబర్స్ మీకు విడివిడిగా ఇస్తాడు. మీరు అన్నిట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయని చూడాల్సిన అవసరం ఎగ్జాక్ట్గా ఉండకపోవచ్చు. బికాస్ మీరు నెంబర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 21 వచ్చింది, మీకు 2100 21,000 లేదు, డైరెక్ట్గా 21 lakhs ఉంది. బికాస్ మనకు తెలుసు డేటా ఆల్రెడీ ల్యాక్స్లో వస్తుందని. సో మీరు జీరోస్ మీద కాన్సన్ట్రేట్ చేసేదానికంటే నెంబర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, చాలా సులువుగా ఆన్సర్ వస్తుంది. సపోజ్ for which models was the percentage variation in the production from 2007 to 2008 the maximum? ఇది కొంచెం ఓకే డిఫికల్టీ మోడల్. కాకపోతే ఇక్కడ చూడండి ఆప్షన్లో ఏ బి ఇచ్చాడు. ఫస్ట్ స్టార్టింగ్ విత్ మనం డి ఆప్షన్ తీసుకుందాం, ఏ అండ్ బి తీసుకుందాం, బి అండ్ సి తీసుకుందాం, దెన్ సి అండ్ డి, దెన్ ఆఫ్టర్ డి అండ్ డి. బోత్ 7 and 8లో తీసుకుందాం. 7 and 8లో ఏ అండ్ బి కలిపితే మనకు 45 వస్తుంది, బి అండ్ సి కలిపితే 35 వస్తుంది, ఇది 30 వస్తుంది, ఇది 25 వస్తుంది. అదే మీరు 2008లో కూడా చూడండి, ఇది 60 వస్తుంది, ఇక్కడ 35 వస్తుంది, ఇక్కడ 25 వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది. రైట్, ఈ విధంగా మనం డేటా తీసుకున్నాము. ఓకే, ఫర్ విచ్ మోడల్స్ ద పర్సంటేజ్ వేరియేషన్. ఇక్కడ పర్సంటేజ్ వేరియేషన్ అంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఓకే, ఆ డిఫరెన్స్ అనేది మనకు చాలా ఎక్కువ ఉండాలి. మనకు తెలుసు 8లో డేటా 35 lakh అండ్ అదేవిధంగా 7లో 35 lakh, 8లో 44 lakh ఉంది డేటా. రైట్, మనకు ఆ డిఫరెన్స్ పెరగాలి అని అంటే 35 lakh పైన తక్కువ పర్సంటేజ్ ఉండాలి, 44 lakh పైన ఎక్కువ పర్సంటేజ్ ఉండాలి. ఓకే, ఒకవేళ డిఫరెన్స్ తగ్గాలి అని అనుకుంటే మోర్ పర్సంటేజ్ షుడ్ బి ఆన్ 35 lakh, లెస్ పర్సంటేజ్ షుడ్ బి ఆన్ 44 lakh. సో డీవియేషన్ మనకు పెరగాలి, వేరియేషన్ ఎక్కువ ఉంది అని అడిగాడు కాబట్టి చూడండి లోవర్ పర్సంటేజ్. ఓకే, మనకు 7లో డేటాలో లోవర్ పర్సంటేజ్ ఉండాలి, 8 డేటాలో మనకు హయ్యర్ పర్సంటేజ్ ఉండాలి. సో అలా ఏ ఆప్షన్ ఉంది చూడండి. సో 45 ఇక్కడ లోవర్ పర్సంటేజ్, కంపేరిటివ్లీ 60 హయ్యర్ పర్సంటేజ్. ఇక్కడ మనకు డీవియేషన్ మ్యాక్సిమం ఉంటుంది. సెకండ్ కేసులో మీకు డీవియేషన్ అంతగా ఉండకపోవచ్చు, సేమ్ పర్సంటేజ్ అయితే ఏమవుతుంది, డేటా దగ్గరకు అవుతుంది. ఓకే, ఇది మరింత దగ్గర అవుతుంది బికాస్ 30% 35 lakh పైన కనుక్కుంటున్నాం. ఓకే, 25% మనం 44 lakh పైన కనుక్కుంటున్నాం. ఆ డేటా ఇంకా దగ్గరకు అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు డేటా దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే మీరు ఏబి నుండి సి అండ్ డి అండ్ ఈ వచ్చే వరకు డేటా దగ్గరకు వస్తుంది. సో మనకు కావాల్సింది ఏంటి, డేటా డిఫరెన్స్ ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంది, ఆప్షన్ ఏలో డిఫరెన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 35 lakh, ఇది 44 lakh. దీనిపైన లోవర్ పర్సంటేజ్ ఉండాలి, దీనిపైన హయ్యర్ పర్సంటేజ్ ఉండాలి. అలా ఉన్న ఏకైక ఆప్షన్ వచ్చేసి మనకేంటి, ఆప్షన్ డి, అంటే ఏ అండ్ బి కలిపి ఉన్న ఆప్షన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఓకే, ఇది వన్ ఆఫ్ ద డిఫికల్ట్ క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మీరు ఎగ్జాక్ట్గా డేటా పర్సంటేజ్ ఇంక్రీజ్లో కనుక్కోవాలనుకుంటే చాలా డిఫికల్ట్ అవుతుంది. ఓకే, సో మనం అలా కనుక్కోలేమన్నమాట. వాట్ వాస్ ద డిఫరెన్స్ ఇన్ ద నెంబర్ ఆఫ్ బి టైప్ మొబైల్ ప్రొడక్షన్ ఇన్ 2007 and 2008? ఓకే, 2007కి 2008కి డిఫరెన్స్ ఏముందని అడుగుతున్నాడు. ఓకే, అది బి టైప్ మొబైల్ ఓకే ప్రొడ్యూస్డ్ అని అడుగుతున్నాడు. ఇక్కడ 15%, ఇక్కడ 20%. 15% ఆఫ్ ఇక్కడ 35 lakh, ఇక్కడ అదే 20% ఆఫ్ 44 lakh. నెంబర్ ఆఫ్ జీరోస్ పక్కన పెట్టండి, 15 into 35 చేయండి. ఓకే, 15 into 35 అంటే 15 5s 75, 15 3s 45, therefore you can say 525 అని చెప్పవచ్చు. ఇక్కడ 525, ఓకే, ఇక్కడ 525, ఇక్కడ మనకి 840, therefore ఓకే 880. ఆ 880కి 525కి డిఫరెన్స్ వచ్చేసి మనకు 355 వస్తుంది. సో ఆ 355 వచ్చేసి మీ ఆన్సర్. ఓకే, 355 ఎన్ని జీరోస్ అనేది మనకు అవసరం లేదు, ఆ 355 సరిపోతుంది మీకు. ఇఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఏ టైప్ మొబైల్ ఫోన్స్ ఇన్ 2008 వాజ్ సేమ్ యాజ్ ఇన్ 2007. ఓకే, ఏ టైప్ మొబైల్ ఫోన్స్ 2008లో ఎన్ని ఉన్నాయో 2007లో కూడా అన్నే ఉంటే దెన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఏ టైప్ మొబైల్ ఫోన్స్ ప్రొడ్యూస్ ఇన్ 2008. ఓకే, 7లో 30% ఉంది, సో 8లో కూడా 30% తీసుకోండి. 30% ఆఫ్ 44 lakh. ఓకే, సింపుల్గా మీరు 30 into 44 చేస్తే 132 వస్తుంది. ఆ జీరోస్ మీరు మర్చిపోండి, ఆప్షన్ చూడండి 132 ఎక్కడుంది చూడండి, 132 మనం ఈజీగా ఏమని చెప్పొచ్చు, బిలో ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం టేబుల్ గ్రాఫ్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. టేబుల్ గ్రాఫ్ మీరు టాబ్లెట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ డేటా మీకు టేబుల్లో ఇచ్చేసి ఉంటుంది కాబట్టి. ఓకే,
సో ఇక్కడ ఇచ్చిన టేబుల్ చూడండి, టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4, టెస్ట్ 5 అండ్ టోటల్ మార్క్స్ కూడా ఇచ్చాడు. ఇది 5 టెస్ట్లు, ఓకే, సారీ 6 టెస్ట్, ఏ టు ఎఫ్ వరకు టెస్ట్లు ఉన్నాయి. ఓకే, లుక్ అట్ ద క్వశ్చన్స్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ద టోటల్ మార్క్స్ అప్టైన్డ్ బై ద క్యాండిడేట్ బి అండ్ ఎఫ్ టుగెదర్ వాజ్ లీస్ట్ ఇన్ ద టెస్ట్. దేనిలో తక్కువ ఉన్నాయి చూసి పెట్టాల్సిన క్వశ్చన్. బి అండ్ ఎఫ్ మీరు సమ్ చేసినా చేయకపోయినా మీరు బి అండ్ ఎఫ్ కాలం అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ టెస్ట్ 1 ఎట్లాగో ఇవ్వలేదు కాబట్టి 2 నుంచి అబ్జర్వ్ చేయండి. బి అండ్ ఎఫ్ ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే, ఈ రెండింటిని మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, వాజ్ లీస్ట్ అన్నప్పుడు రెండిట్లో ఇక్కడ చూడండి 58, 59 ఇది టెస్ట్ 5 ఏదైతే ఉందో రెండిట్లో కూడా 60 కంటే తక్కువ ఉంది. ఒకటి 58, ఒకటి 59. సో ఈజీగా చెప్పొచ్చు మనం టెస్ట్ 5లో లీస్ట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా విచ్ ఆఫ్ ద క్యాండిడేట్ హ్యాస్ షోన్ ఎ స్టడీ ఇంప్రూవ్మెంట్ త్రూ అవుట్ ది అకాడమిక్ ఇయర్. స్టడీ ఇంప్రూవ్మెంట్ అంటే ప్రతి ఇయర్ వాడి స్కోర్ పెరుగుతూ ఉండాలి. క్యాండిడేట్ ఏకి తీసుకున్నారు అనుకోండి, ఫస్ట్ టెస్ట్ టు సెకండ్ టెస్ట్ పెరిగింది, బట్ సెకండ్ టెస్ట్ నుంచి థర్డ్ టెస్ట్కి తగ్గింది. ఓకే, కాబట్టి అది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా తగ్గింది కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పెరిగింది 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 తగ్గింది కాబట్టి సి కూడా మనం తీసుకోము. అదే డి చూడండి, 59 to 60, 62, 63, 65, 67. డి 59 నుండి 60 అయింది, 60 నుండి 62, 62 నుండి 63, మళ్ళీ 65, మళ్ళీ 67. దీన్నే మనం స్టడీ ఇంప్రూవ్మెంట్ అంటాం. ఓకే, త్రూ అవుట్ ద అకాడమిక్ ఇయర్. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డిగా చెప్తాము. విచ్ క్యాండిడేట్ has shown the maximum percentage improvement in test 6 compared to test 1. టెస్ట్ 1 నుండి టెస్ట్ 6కి ఏ క్యాండిడేట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిడేట్ ABCE ఇచ్చాడు. ఏ వచ్చేసి 60 to 68, ఓకే, ఈ వచ్చేసి 56 నుంచి 62, బి వచ్చేసి 70 నుండి 68 తగ్గింది కాబట్టి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. సి వచ్చేసి 66 నుండి 74. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఇది డిఫరెన్స్ 6 కాబట్టి అవసరం లేదు. ఓకే, ఆప్షన్ ఈ చూడండి 56 నుంచి 64కి అయింది, సారీ. ఓకే, సో ప్రతి దాంట్లో డిఫరెన్స్ 8 ఉంది. కాకపోతే డిఫరెన్స్ 8 కాదు మనకు కావాల్సింది, దేనిపైన ఇంక్రీజ్ అయింది అనేది ఇంపార్టెంట్. ఈ 8 56 పైన ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో డినామినేటర్ తక్కువ ఉంటే ఆ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో మనకు ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అంటే ఈ చాలా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది పర్సంటేజ్ వైజ్. వాల్యూ వైజ్ అన్నీ సేమే ఉన్నాయి. లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ విచ్ టెస్ట్ హ్యావ్ ఆల్ ద క్యాండిడేట్ పర్ఫార్మ్డ్ బెటర్ దెన్ ద ప్రీవియస్ టెస్ట్. ఓకే, అంటే అన్నిట్లో ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఇక్కడ బి లేడు, ఇంప్రూవ్మెంట్ లేడు. ఓకే, ఇక్కడ కూడా లేడు, ఏ లేడు కాబట్టి ఇది లేదు. ఓకే, ఇక్కడ ఇంప్రూవ్మెంట్ లేడు, బి ఇంప్రూవ్మెంట్ లేడు. ఓకే, అలా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ పోతే టెస్ట్ 5 నుండి టెస్ట్ 6 చూడండి, ప్రతి ఒక్కరు ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది మీకు. 63 నుండి 68, ఇక్కడ 68, ఇక్కడ 4, ఇక్కడ 2 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 2 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ఆల్మోస్ట్ 6 ఇంక్రీజ్ అయింది. అంటే టెస్ట్ 6తోని కంపేర్ చేస్తే టెస్ట్ 5 నుండి టెస్ట్ 6 వరకు ప్రతి ప్రీవియస్ టెస్ట్ నుండి అందరూ ఇంక్రిమెంట్ ఓకే కనబరుస్తున్నారు. కాబట్టి టెస్ట్ 6లో ప్రీవియస్ టెస్ట్తో కంపేర్ చేసినట్టయితే అందరిలో బెటర్మెంట్ ఉంది అని మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా మీరు టేబుల్ గ్రాఫ్లో కానివ్వండి, ఓకే, బార్ గ్రాఫ్లో కానివ్వండి, బార్ గ్రాఫ్లో అయితే ఆ బార్ పైన ఉన్న నెంబర్ చూడడం కానివ్వండి, కొన్నిసార్లు మీరు ఓకే ఆ వై యాక్సిస్ చూసి మీరు నెంబర్స్ తీసుకోవాల్సి ఉంటుంది క్లియర్గా ఇవ్వలేని పక్షంలో. టేబుల్లో అయితే మీకు ఓకే ఆ వరీ ఉండదు, టేబుల్లో మీకు డేటా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. బట్ మీరు మళ్ళీ అలా చూస్తే కొన్నిసార్లు చూసి ఏది ఇంప్రూవ్మెంట్, ఏది డిక్రీజ్, ఏది ఇంక్రీజ్ అనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో మనకు మళ్ళీ యావరేజెస్, పర్సంటేజ్, రేషియోసే వస్తాయి. సో ఈ మూడింటిని కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే మీరు డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ 100% ఇచ్చిన అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.